Hello guys, welcome to the class. One Piece arc wise explanations ki swagatam. ఈ explanations లో మనం కంప్లీట్ వన్ పీస్ ని ఫినిష్ చేయబోతున్నాం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ ఈ వీడియోలో చెప్పబోయే ఆర్క్ పేరు డ్రమ్ ఐలాండ్ ఆర్క్. అరబాస్టా సాగాలో ఇది మూడోదన్నమాట. సో ఈ ఆర్క్ లోకి వెళ్లబోయే ముందు లాస్ట్ ఆర్క్ లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. మిస్సైల్స్ అంటే నేను నమ్మకుండా లాగ్ పోస్ట్ ని నమ్ముకొని లిటిల్ గార్డెన్ కి వెళ్లిన లూఫీ వాళ్ళకి అదొక ప్రీ హిస్టారిక్ ఐలాండ్ అని తెలుస్తుంది. అందులో లిటరల్ గా డైనోసార్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అదే ఐలాండ్ లో 100 సంవత్సరాలుగా డారియన్ బ్రాగే అనే ఇద్దరు జైంట్స్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మిస్టర్ 3 కి బరుకోక్స్ లీడర్ నుంచి స్ట్రా హ్యాట్స్ ని అండ్ వివిని చంపమని ఆర్డర్స్ వస్తాయి. అండ్ వాళ్ళు లిటిల్ గార్డెన్ లో ఉన్నారని తనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. మిస్టర్ 3 చాలా తెలివైనోడు కాబట్టి స్ట్రా హ్యాట్స్ అండ్ వివినే కాకుండా లిటిల్ గార్డెన్ లో ఉన్న జైంట్స్ మీద కూడా బౌంటీ ఉందని తెలుసుకొని ఒకేసారి అందరినీ లేపేయాలని ఫిక్స్ అవుతాడు. కానీ తన దరిద్రానికి ఉసోప్ అండ్ లూఫీ కలిసి బరుకోక్స్ అందరినీ ఓడిస్తారు. ఆ తర్వాత డారియన్ బ్రాగీ హెల్ప్ తో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న లిటిల్ గార్డెన్ నుండి బయటపడతారు. సాంజీకి అండ్ మిస్టర్ జీరోకి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ మరీన్స్ కి లీక్ అయ్యి స్ట్రా హ్యాట్ పైరేట్స్ అరబాస్టాకి వెళ్తున్నారనే విషయం స్మోకర్ కి తెలుస్తుంది. సో వాళ్ళు కూడా అరబాస్టా వైపు బయలుదేరతారు. అండ్ ఇంకో పక్క మిస్టర్ జీరో ఆర్డర్స్ ప్రకారం మిస్టర్ 3 ని చంపడానికి మిస్టర్ 2 బయలుదేరతాడు. తన పేరు బాన్ క్లే అనమాట. క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్ లో గట్టిగా మాట్లాడుకుందాం. సాంజీకి అరబాస్టాకి సంబంధించిన ఎటర్నల్ పోస్ట్ దొరకడం వల్ల స్ట్రా హ్యాట్ పైరేట్స్ అరబాస్టా వైపే బయలుదేరతారు. కానీ ఈ జర్నీలో నామి ఆరోగ్యం చాలా వర్స్ట్ గా మారుతుందన్నమాట. అండ్ ఇక్కడ నుండే డ్రమ్ ఐలాండ్ ఆర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. నామికి అలా హెల్త్ పాడవడం చూసి స్ట్రా హ్యాట్స్ అందరూ తన గురించి భయపడతారు. ముఖ్యంగా సాంజీ. యాక్చువల్లీ గ్రాండ్ లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత కొంతమంది మనుషులకి డ్రమటిక్ గా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల ఒక రకమైన ఇల్నెస్ కి గురవుతారనమాట. సో నామి కూడా ఇప్పుడు అదే ఫేస్ చేస్తూ ఉండొచ్చని వివి మిగతా వాళ్ళకి చెప్తుంది. ఈ షిప్ లో మెడికల్ నాలెడ్జ్ ఎవరికుంది అని వివి అడిగితే ఉసోప్ అండ్ లూఫీ నామి వైపే వేలు చూపిస్తారు. సో ఆ షిప్ లో ఎంతో కొంత మెడికల్ నాలెడ్జ్ ఉన్నది నామికి మాత్రమే. మిగతా వాళ్ళందరూ నామినిషన్లు అనమాట. మందుబాబులు ఎలాగైతే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మందే అనుకుంటారో మన లూఫీ కూడా అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఫుడ్డే అనుకుంటాడు. సో లూఫీ సాంజీని నామికి ఏదైనా ఫుడ్ పెట్టమని అడుగుతాడు. దానికి సాంజీ యాక్చువల్లీ నేను ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. నీకు ఉసోప్ కి జోరోకి కులిపోయిన వాటితో ఫుడ్ తయారు చేసిన నామి అండ్ వివికి మాత్రం ఫ్రెష్ వెజిటేబుల్స్ ని మాత్రమే యూజ్ చేసి ఫుడ్ తయారు చేస్తాను. నేనున్నంత వరకు ఫుడ్ వల్ల అయితే ఎటువంటి సిక్నెస్ వచ్చి ఉండదు. ఇది ఖచ్చితంగా వేరే ఏదో సిక్నెస్ అని సాంజీ లూఫీకి చెప్తాడు. వివి నామికి థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తే తన టెంపరేచర్ అరౌండ్ 40 degrees ఉంటుందన్నమాట. అండ్ అది కూడా మెల్లగా పెరుగుతూనే ఉంటుంది. అంత టెంపరేచర్ కనుక వేరే వాళ్ళకుంటే ఖచ్చితంగా చనిపోతారని వివి చెప్పేసరికి లూఫీ సాంజీ అండ్ ఉసోప్ పానిక్ అయిపోతారు. లూఫీ నామిని ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలి అని అంటాడు. కానీ నామి ఇంతలోనే లేచి నాకేం పర్వాలేదు నేను బానే ఉన్నాను అని చెప్తుంది. కానీ తను చూడ్డానికి అలా కనిపించదు. వీళ్ళందరూ షిప్ రూమ్ లోపల ఉంటే జోరో ఒక చేత్తో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ పడవ కరెక్ట్ డైరెక్షన్ లో పోతుందా లేదా అని చూస్తూ ఉంటాడనమాట. చెవిటోడికి ఇయర్ పాడ్స్ కొనిస్తే ఎంత యూజ్ ఉంటుందో జోరో నావిగేషన్ చేయడం వల్ల కూడా అంతే యూజ్ ఉంటుంది. అది పాపం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఇప్పుడే తెలీదు. నామి లేచిన తర్వాత వివికి ఒక న్యూస్ పేపర్ ఇస్తుంది. అందులో అరబాస్టా రాయల్ ఆర్మీకి సంబంధించిన 3 లక్షల మంది సోల్జర్స్ రెబల్స్ తో కలిసిపోయారని అందులో న్యూస్ ఉంటుంది. వివి అరబాస్టా నుండి బయలుదేరిన టైంలో 6 లక్షల మంది రాయల్ ఆర్మీలో ఉంటే రెబల్స్ ఓన్లీ 4 లక్షల మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 6 లక్షల్లో 3 లక్షల మంది రెబల్స్ తో జాయిన్ అయిపోవడం వల్ల కింగ్స్ ఆర్మీ స్ట్రెంత్ కంప్లీట్ గా తగ్గిపోతుంది. ఇలానే వదిలేస్తే ఎటువంటి రీజన్ లేకుండా రెబల్స్ అండ్ రాయల్ ఆర్మీ కొట్టుకొని అరబాస్టా కింగ్డమ్ నాశనం అవుతుంది. యాక్చువల్లీ ఆ న్యూస్ పేపర్ ఆల్రెడీ 3 days ముందు వచ్చి ఉంటుంది. వివి ఆల్రెడీ టెన్షన్ లో ఉంటుంది కాబట్టి తనకి మళ్ళీ దీని గురించి చెప్పి టెన్షన్ పెట్టొద్దని నామి సైలెంట్ గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నామి తన వల్ల అవ్వకపోయినా వివిని ఎలాగైనా ఫాస్ట్ గా అరబాస్టాకి తీసుకెళ్లాలని, నాకేం పర్వాలేదు మనం చాలా ఫాస్ట్ గా అరబాస్టాకి వెళ్ళాలి లేదా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారని అక్కడున్న వాళ్ళందరితో చెప్తుంది. ఆ న్యూస్ పేపర్ చూసిన తర్వాత వివి ఎక్కడుందో అక్కడే కుప్పగూలిపోతుంది అనమాట. ఎందుకంటే వివి గనక ఫాస్ట్ గా అరబాస్టా వెళ్ళలేదంటే క్రొకోడైల్ ఖచ్చితంగా అరబాస్టాని స్వాధీనం చేసుకుంటాడు. సో తను చాలా టెన్షన్ లో ఉంటుందన్నమాట. ఇంకో పక్క నామి బయటకు వచ్చి చూస్తే షిప్ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది. ఇంతకీ మనం ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాం జోరో అని అడిగితే షిప్ స్ట్రైట్ గానే వెళ్తుంది కదా, కరెక్ట్ గానే వెళ్తుంది అని అంటాడు. దానికి నామి షిప్ స్ట్రైట్ గా వెళ్తే సరిపోదు, ఎటర్నల్ పోస్ట్ చూపిస్తున్న డైరెక్షన్ లో పోవాలి. ఆకాశం అండ్ మేఘాలు కూడా అప్పుడప్పుడు షేప్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అన్ని చూసుకోవాలని చెప్తుంది. నామి అంత ఫీవర్ లో కూడా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చేంజ్ అవడం గమనిస్తుంది. ఒక స్ట్రాంగ్ విండ్ రాబోతోంది. సో మనం సౌత్ డైరెక్షన్ లో వెళ్ళాలి అని చెప్తుంది అనమాట. సో బోట్ ని సౌత్ సైడ్ తిప్పుతారు. నామి పరిస్థితి ఎలా ఉందో అని లూఫీ నామి తల పట్టుకొని చూస్తాడు. తన తల లిటరల్ గా ఐరన్ బాక్స్ లో
పడిపోతూ ఉంటుంది. సాంజీ తన పరిస్థితి చూసి, నామి నువ్వు వివి కోసం ఇదంతా చేస్తున్నావు అని నాకు తెలుసు, కానీ నీపై నువ్వు ఎక్కువ బర్డన్ తీసుకోకు అని చెప్తాడు. వాళ్ళెంత చెప్తున్నప్పటికీ నామి రెస్ట్ తీసుకోవడానికి ఒప్పుకోదు. రూమ్ లోపలే ఉన్న వివి ఆరబాస్టకి ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా చేరుకోవాలని బయటకు వచ్చి మిగతా వాళ్ళతో, నాకు తెలుసు నేను డిమాండ్స్ చేసే పరిస్థితుల్లో లేను, కానీ నాకు మీరు మీతో పాటు జర్నీ చేసే ఛాన్స్ ఇచ్చారు. నా కంట్రీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉంది, సో మనం ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి అని అంటుంది. అక్కడున్న వాళ్ళందరూ ఏంట్రా అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అన్నట్టు చూస్తారు. నామి ఏమో నవ్వుతూ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాం వివి అని అంటుంది. నేను ఆరబాస్టకి చాలా ఫాస్ట్ గా వెళ్ళాలంటే మనకి నామి ఖచ్చితంగా కావాలి, సో ఇప్పుడు నామి మనకి ప్రయారిటీ, సో మనం ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా నామిని డాక్టర్ కి చూపించాలి అని చెప్తుంది. తన మాటలు విని స్ట్రా హ్యాట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నామి వివికి తన వల్ల లేట్ అవుతున్నందుకు సారీ చెప్తుంది అనమాట. అండ్ షిప్ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద సైక్లోన్ కనిపిస్తుంది. ఒకవేళ గనక అప్పుడే జోరో చెప్పినట్టు స్ట్రైట్ గానే వెళ్ళుంటే వీళ్ళు ఖచ్చితంగా ఆ సైక్లోన్ లో ఇరుక్కుపోయేవాళ్ళు. నామి అంత ఫీవర్ లో ఉన్నప్పటికీ ప్రిసైజ్ గా క్లైమేటిక్ కండిషన్స్ ని పసిగట్టి షిప్ ని రైట్ డైరెక్షన్ లోకి మార్పించింది. తన నావిగేషన్ ఎబిలిటీస్ చూసి వివి లిటరల్ గా స్టన్ అవుతుందన్నమాట. కానీ నామి పరిస్థితి చాలా వర్స్ట్ గా ఉంటుంది. తను తన బాడీని కూడా హ్యాండిల్ చేయలేక వివి మీద పడిపోతుంది. సో ఇంకా స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఎటర్నల్ పోస్ట్ యొక్క డైరెక్షన్స్ కాకుండా వేరే డైరెక్షన్ లో ఏదైనా ఐలాండ్ లో డాక్టర్ దొరుకుతారేమో అని వెతుకుతూ ఉంటారు. అలాగే ఒక్కరోజు గడిచిపోతుంది. వీళ్ళొక మంచు పడే ప్రదేశానికి చేరుకుంటారనమాట. అలాంటి ప్లేస్ లో జోరోకి ఓషన్ మీద ఒక పర్సన్ నిల్చొని ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. జోరో ఈ మ్యాటర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు. వాళ్ళు వచ్చి చూస్తే నిజంగానే ఒకడు సముద్రం మిడిల్ లో నిలబడుకొని ఉంటాడు. పాపం ఉసోప్ అండ్ లూఫీ అయితే నమ్మలేకపోతారు. వాడేమో వీళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళేమో వాళ్ళని చూసుకొని ఉండిపోతారు. వీళ్ళు అలా చూస్తూ ఉండంగానే ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది, షిప్ ను బయటికి తీయండి అని. అంతే, గోయింగ్ మేరీ షిప్ కంటే 10 times పెద్దగా ఉన్న షిప్ వాళ్ళ ముందు లేస్తుంది. దెబ్బకి గోయింగ్ మేరీ షిప్ అంతా ఊగిపోతుంది. నామి లోపల రెస్ట్ తీసుకుంటూ ఉంది కాబట్టి ఎందుకు షిప్ అంతగా కదిలిందో తెలుసుకోవడానికి సాంజీ బయటకు వచ్చి చూసేసరికి స్ట్రా హ్యాట్ షిప్ ని కొంతమంది స్వాధీనంలోకి తీసుకొని ఉంటారు. ఆ పెద్ద షిప్ కి ఒక పైరేట్ ఫ్లాగ్ ఉంటుంది. సో పైరేట్స్ వాళ్ళ మీద అటాక్ చేశారని స్ట్రా హ్యాట్స్ అనుకుంటారు. అప్పుడే మనకి టిన్ క్యాన్ కింగ్ పైరేట్స్ కి కెప్టెన్ అయిన టిన్ ప్లేట్ వాపోల్ ని చూపిస్తారు. వాడు బయటికి రావడమే తింటూ బయటకు వస్తాడు. అండ్ వాడు తినేది మీట్ మాత్రమే కాదు, దానికి గుచ్చుకున్న కత్తిని కూడా తినేస్తాడనమాట. ఎవడ్రా వీడు కత్తిని కూడా తినేస్తున్నాడని స్ట్రా హ్యాట్ షాక్ అవుతారు. వాపోల్ స్ట్రా హ్యాట్ షిప్ మీదకి వచ్చి, మేము డ్రమ్ కింగ్డమ్ కి వెళ్లాలనుకుంటున్నాం, మీ దగ్గర ఎటర్నల్ పోజ్ గానీ లేదా లాక్ పోజ్ గానీ ఉందా అని అడుగుతాడు. దానికి మనోళ్ళు మా దగ్గర లేదు, మేము అలాంటి కింగ్డమ్ పేరు ఇంతవరకు వినలేదు, నువ్వు క్వశ్చన్స్ అడగడం అయిపోతే ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్తారు. దానికి వాపోల్, ఒకవేళ నేను అడిగింది మీ దగ్గర లేకపోతే ఈ షిప్ లో ఉన్న ట్రెజర్ ని అండ్ ఈ షిప్ ని నాకు ఇచ్చేయాలని చెప్తాడు. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ చూస్తూ ఉండంగానే షిప్ ను కొరికి తినేస్తూ ఉంటాడు, షిప్ లో ఉన్న యాంకర్ రోప్ తో సహా. లూఫీ కోపం వచ్చి వాపోల్ ని ఆపడానికి ట్రై చేస్తే ఆ షిప్ లో ఉన్న వాపోల్ మనుషులు మా కింగ్ తినేటప్పుడు ఆపద్దు అని లూఫీ మీద గన్స్ మార్క్ చేస్తారు. లూఫీ అందులో ఒకడిని కొట్టేసరికి జోరో అండ్ సాంజీ ఇది ముందే చేయొచ్చు కదరా అని అందరినీ చితకబాదుతారు. వాపోల్ లూఫీ వాళ్ళని పట్టించుకోకుండా షిప్ ను తినేస్తూ ఉంటే తను వాపోల్ ని అటాక్ చేయడానికి వెళ్తాడు. బట్ ఆ వాపోల్ గాడు లూఫీని కూడా తినేస్తాడనమాట. కానీ మన లూఫీ ఈలోపే తన చేతుల్ని చాలా లాంగ్ గా స్ట్రెచ్ చేసి ఉంటాడు. అదే టైం కి ఏం జరుగుతుందో చూడడానికి వివి కూడా బయటకు వచ్చి ఉంటుంది. స్ప్లిట్ సెకండ్స్ లో లూఫీ స్ట్రెచ్ చేసిన చేతులు రిటర్న్ వచ్చి వాపోల్ కి తగులుతాయన్నమాట. దెబ్బకాడు సముద్రంలోకి చాలా దూరం ఎగిరిపడతాడు. వివికి అలా ఎగిరిపోయినోన్ని ఎక్కడో చూసినట్టుంటుంది. వాళ్ళ కింగ్ అలా సముద్రంలోకి ఎగిరిపోయేసరికి తను స్విమ్ చేయలేడని తనని కాపాడడానికి ఆ పైరేట్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ వెళ్లే ముందు మా కింగ్ ని అలా చేసినందుకు మీ పైన ఎప్పటికైనా రివెంజ్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోతారు. వాళ్ళంత వార్నింగ్ ఇచ్చినా వాళ్ళ వార్నింగ్ ని కూరలో కరేపాకు తీసేసినట్టు చేస్తారనమాట. అలాగే సాయంత్రం అయిపోతుంది. వాళ్ళు డాక్టర్ కోసం ఐలాండ్ ని వెతుకుతూ ఇంకో రోజు కూడా గడిచిపోతుంది అనమాట. నామికి ఏమన్నా అవుతుందేమో అని పాపం స్ట్రా హ్యాట్స్ అందరూ నామి రూమ్ లోనే పడుకుంటారు. దాన్ని చూసి నామి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆర్లాంగ్ వల్ల తను చిన్నప్పటి నుండి ఎవరి ప్రేమను పొందలేకపోయింది. అలాంటిది లూఫీ వాళ్ళు తనని అంత ప్రేమగా చూసుకోవడం తనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. పాపం ఇంకో పక్క సాంజీ రూమ్ బయటే ఉంటాడు. రాత్రంతా ఏదైనా ఐలాండ్ కనిపిస్తుందేమో అని చూస్తూ ఉంటాడనమాట. అలాగే మార్నింగ్ అయిపోతుంది. ఉసోప్ అండ్ కారు కలిసి షిప్ లో వాపోల్ తినేసిన పార్ట్స్ అన్ని రిపేర్ చేస్తూ ఉంటారు. సాంజీ అక్కడ చలి మెల్లగా పెరగడం గమనిస్తాడు. ఎందుకు ఇలా పెరుగుతోంది అని అంటే గ్రాండ్ లైన్ ఎఫెక్ట్ ఏమో అని ఉసోప్ అంటాడు. కానీ వివి చలి పెరుగుతోంది అంటే
మనం ఖచ్చితంగా ఒక ఐలాండ్ కి దగ్గర ఉన్నామని అర్థం. జాగ్రత్తగా చూస్తూ ఉండు సాంజీ, మనకి దగ్గరలోనే ఒక వింటర్ ఐలాండ్ ఉన్నట్టుంది, నీకు ఖచ్చితంగా ఒక ల్యాండ్ కనిపిస్తుంది, చూస్తూ ఉండు సాంజీ అని చెప్తుంది. మన వాళ్ళకి వింటర్ ఐలాండ్ అంటే అర్థం కాదు. అప్పుడు వివి చెప్తుంది, మనం క్లైమేట్ బేసిస్ మీద గ్రాండ్ లైన్ లో ఉన్న ఐలాండ్స్ ని 4 రకాలుగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఒకటి సమ్మర్ ఐలాండ్, ఇంకోటి స్ప్రింగ్ ఐలాండ్, తర్వాత ఆటమ్ ఐలాండ్ అండ్ ఫైనల్ గా వింటర్ ఐలాండ్. సో గ్రాండ్ లైన్ లో ఒక్కో ఐలాండ్ కి ఒక్కో క్లైమాటిక్ కండిషన్ ఉంటుంది అనమాట. అండ్ అదే క్లైమేట్ వాళ్ళకి ఇయర్ పొడుగునా ఉంటుంది. ఇలా వరల్డ్ మొత్తానికి ఒక క్లైమేట్ ఉండడం అండ్ ఐలాండ్ కి సపరేట్ గా క్లైమేట్స్ ఉండడం వల్ల గ్రాండ్ లైన్ లో వెదర్ అనేది విచిత్రంగా ఉంటుంది అని వివి వాళ్ళందరికీ చెప్తుంది. వివి అలా చెప్తుందో లేదో క్లైమేట్ మళ్ళీ మారుతుంది అనమాట. అలా క్లైమేట్ స్టేబిలైజ్ అయింది అంటే వాళ్ళ ఒక ఐలాండ్ కి దగ్గర అయ్యారని అర్థం. అనుకున్నట్టుగానే వాళ్ళకి దగ్గరలో ఒక ఐలాండ్ కనిపిస్తుంది. అలా ఐలాండ్ కనిపించింది అని చెప్పగానే లూఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, నామీని ఇంకా క్యూర్ చేసుకోవచ్చు అని. లూఫీ బయటకు వచ్చి చూసేసరికి ఆ ఐలాండ్ అంతా తెల్లగా ఉంటుంది. సో అది ఖచ్చితంగా స్నో అయి ఉంటుందని లూఫీ ఫుల్ ఎగ్జైట్ అవుతాడు. అండ్ మొత్తానికి వాళ్ళ ఆ ఐలాండ్ దగ్గరికి వచ్చేస్తారనమాట. నీకు చలి వేయట్లేదా అని మిగతా వాళ్ళు అడిగేసరికి అప్పటికి గుర్తొస్తుంది లూఫీకి తనకి చలి పెడుతోంది అని. మామూలుగా మనకు కొన్నిసార్లు మనకు తెలియకుండా దెబ్బ తగిలితే మనకు చూసుకునే వరకు నొప్పి కాదు, అలానే లూఫీకి గుర్తు చేసేంత వరకు అక్కడ చలి ఉందని తెలియదు అనమాట. తన బ్రెయిన్ అంత ఫాస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. షిప్ అక్కడ ఆపేసిన తర్వాత డాక్టర్ ని తీసుకొని రావడానికి ఎవరెవరు వెళ్తారో అని జోరో అడిగేసరికి లూఫీ అండ్ సాంజీ వెళ్తామని చెప్తారు. కానీ ఇంతలోనే ఆ ఐలాండ్ లో ఉండే కొంతమంది స్ట్రా హ్యాట్ పైరేట్స్ ని చుట్టుముట్టేస్తారు అండ్ మనోళ్ళని ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తారు. లూఫీ అండ్ వివి, మా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, మాకు ఒక డాక్టర్ కావాలని అడిగిన ఆ ఐలాండ్ లో ఉండేవాళ్ళు లూఫీ వాళ్ళు పైరేట్స్ కాబట్టి వాళ్ళు ఏదో అప్పదని చెప్పి ఊర్లోకి రావడానికి ట్రై చేస్తున్నారని వీళ్ళు అనుకుంటారు. బేసిక్ గా స్ట్రా హ్యాట్ పైరేట్స్ ని ఆ ఊరి జనాలు నమ్మరన్నమాట. వాళ్ళు వెళ్ళిపోండి అనేసరికి సాంజీ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇంతలోనే ఆ జనాల్లో ఒకడు సాంజీని గన్తో కాల్చడానికి ట్రై చేస్తాడనమాట. అలా చేసేసరికి సాంజీకి కోపం వస్తుంది. సో సాంజీ కూడా రిటర్న్ లో అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తనని వివి ఆపుతుందనమాట. వివి తనని ఆపుతున్న ఆ ఐలాండ్ కి సంబంధించిన వాళ్ళలో ఒకడు వివిని గన్తో కాలుస్తాడు. వివిని కాల్చేసరికి లూఫీ కోపం తట్టుకోలేక ఇంకా వాళ్ళని వేసేయడానికి బయలుదేరతాడు. మళ్ళీ వివి లేచి లూఫీని ఆపుతుంది. నాకు బుల్లెట్ తగలలేదు, అది జస్ట్ చేతికి రాసుకుందంతే అని చెప్పి వివి మోకాళ్ళ మీద పడి ఆ ఐలాండ్ వాళ్ళతో, మేము మీ కంట్రీలో కాలు పెట్టము, మాకు కావాల్సిందల్లా ఒక డాక్టర్ మాత్రమే, మా ఫ్రెండ్ చాలా బాధలో ఉంది, కావాలంటే మీరే డాక్టర్ ని షిప్ దగ్గరికి తీసుకొని రండి అని అడుగుతుంది. అండ్ లూఫీతో, నువ్వు ఒక షిప్ కెప్టెన్ గా బిహేవ్ చేయట్లేదు లూఫీ, ఊరికే గొడవ పెట్టుకోవడం వల్ల ప్రతిదానికి సొల్యూషన్ దొరకదు అని చెప్తుంది. అది విని లూఫీ అర్థం చేసుకుని వివికి సారీ చెప్పి తను కూడా మోకాళ్ళ మీద పడి నా ఫ్రెండ్ ని కాపాడండి అని ఆ ఐలాండ్ వాళ్ళని అడుగుతాడు. లూఫీ అండ్ వివి అలా అడిగేసరికి ఆ ఐలాండ్ వాళ్ళు కూడా కామ్ అయిపోతారు. అండ్ వాళ్ళ లీడర్ ప్రాబ్లం నిజంగానే ఉంది అని అర్థం చేసుకుని వాళ్ళ టౌన్ లోకి మనోళ్ళని ఇన్వైట్ చేస్తాడు. ఇలా జరిగిందంటే అది కేవలం వివి వల్లే అని లూఫీ అర్థం చేసుకుంటాడు. అండ్ ఆ ఐలాండ్ కి సంబంధించిన లీడర్ స్ట్రా హ్యాట్స్ తో, మీకు ముందుగానే చెప్తున్నాను, ఈ ఐలాండ్ లో ఒకే ఒక్క డాక్టర్ ఉంది అండ్ తను కూడా ఒక మాంత్రికురాలు అని చెప్తాడు. సో ఆ లీడర్ ని మనోళ్ళు ఈ కంట్రీ పేరేంటి అని అడుగుతారు. దానికి ఆ లీడర్ ఈ కంట్రీకి పేరు లేదు అని చెప్తాడు. అసలు కంట్రీకి పేరు లేకపోవడం పాజిబుల్లేనా అని వివి అనుకుంటుంది. ఇంతలోనే వాళ్ళకు ఒక పెద్ద బేర్ కనిపిస్తుంది అనమాట. తన ముందు ఎవరైనా తల ఉంచితే అది వాళ్ళని ఏమందు, అందరూ దాని ముందు తల ఉంచి స్ట్రైట్ గా ముందరికి వెళ్ళిపోతారు. ఆ బేర్ కూడా రిటర్న్ లో వీళ్ళకి హెడ్ బో చేస్తుంది. నామిని డాక్టర్ కి చూపించడానికి ఉసోప్, సాంజీ, వివి అండ్ లూఫీ వెళ్తారు. కారు అండ్ జోరో అయితే షిప్ లోపలే ఉంటారు, ఎందుకంటే షిప్ ని ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి. అండ్ జోరో అయితే ఒక చోట కుదురుగా ఉండలేడు. అండ్ లిటిల్ గార్డెన్ లో తను కాలు కట్ చేసుకున్న గాయాలు కొద్దిగా తగ్గుంటాయంతే. మనోడు ట్రైనింగ్ కి రెడీ అయిపోతాడు. అంత చలిలో కూడా స్వెటర్ తీసేసి స్విమ్మింగ్ చేయడానికి నీళ్ళలో దూకుతాడు. పాపం కారుకి మాటలు రావు గాని వచ్చుంటే ఈడు మనిషేనా అని అనుకునేది. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ ఆ కంట్రీలో బిగ్ హార్న్ అనే టౌన్ కి చేరుకుంటారు. అక్కడున్న రకరకాల జంతువులను చూసి మనోళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత ఆ లీడర్ తనతో పాటు ఉన్న తన మనుషులకి, ఇప్పటిదాకా గార్డ్ డ్యూటీ బాగా చేశారు, గార్డ్ డ్యూటీ అయిపోయిన వాళ్ళు మీ నార్మల్ జాబ్స్ కి వెళ్ళొచ్చు అని వాళ్ళతో చెప్తాడనమాట. తను వాళ్ళతో అలా మాట్లాడేసరికి ఆ కంట్రీకి మిలిటరీ ఫోర్స్ కూడా లేదని వివి అర్థం చేసుకుంటుంది. అక్కడున్న సివిలియన్స్ లో ఒకడు ఆ లీడర్ తో, 2 రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా డాల్టన్, అందరూ నీకే ఓట్ వేయాలనుకుంటున్నారు అని చెప్తాడు. దానికి ఆ లీడర్ ఆ సివిలియన్ తో, నాకంత అర్హత లేదు అన్నట్టు మాట్లాడతాడు. సో వీళ్ళిద్దరు కన్వర్జేషన్ బట్టి ఆ లీడర్ పేరు డాల్టన్. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ డాల్టన్ అంటే ఇష్టం అండ్ రెస్పెక్ట్ కాబట్టి తననే ఎలక్షన్స్ లో గెలిపించుకోవాలనుకుంటున్నారు. సో డాల్టన్ నామి రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచి ప్లేస్ ని చూపించి వాళ్ళని చాలా దారుణంగా రిసీవ్ చేసుకున్నందుకు స్ట్రా హ్యాట్స్ కి సారీ చెప్తాడు. అండ్ డాల్టన్ కి వివిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. వివి ఏమో తన ఐడెంటిటీ ఎక్కడ రివీల్ అవుతుందో అని, లేదు మీరు నన్ను ఎక్కడ చూసుండరో, దానికంటే ఇంపార్టెంట్ అయింది మీరెవరో విచ్ అన్నారు కదా, ఆమె గురించి కొంచెం చెప్పండి అని అడుగుతుంది. డాల్టన్ ఏమో నామి ఫీవర్ 42 degrees ఉండడం చూసి షాక్ అవుతాడు. ఇలాగే కంటిన్యూ అయితే తన ప్రాణాలు పోవడానికి ఛాన్స్ ఉందని వివి అండ్ సాంజీకి
సాంజీకి చెప్తాడు. తన మాటలు విని సాంజీ, నువ్వు చెప్పిన డాక్టర్ విచ్చో ఎవరో నాకు తెలియదు గాని తను ఎక్కడుందో మాత్రం ఫాస్ట్ గా చెప్పు అని అడుగుతాడు. దానికి డాల్టన్, మీరు కిటికీలో నుండి చూస్తే మీకు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది, దాని మీద ఉంటుంది అని చెప్తాడు. సరే కిటికీలో నుండి చూద్దామని సాంజీ చూస్తే తనకి కొండ కనిపించదు. లూఫీ అండ్ ఉసోప్ చేసిన స్నోడాల్స్ కనిపిస్తాయి. సాంజీ వాళ్ళిద్దరిని కొట్టి లోపలికి తీసుకొని వస్తాడు. సో డాల్టన్ చూపించిన కొండ మీద ఒక క్యాజల్ కనిపిస్తుంది. ఆ కంట్రీలో ఉన్న ఏకైక డాక్టర్ కురేహా అదే క్యాజువల్ లో ఉంటుందన్నమాట. సో సాంజీ డాల్టన్ ని ఆమెతో కాంటాక్ట్ అవ్వమని చెప్తాడు. దానికి డాల్టన్, నాకు ఆమెని కాంటాక్ట్ అవ్వాలనే ఉంది, కానీ తనని కాంటాక్ట్ చేయడానికి మన దగ్గర ఎటువంటి దారి లేదు. తన మెడికల్ స్కిల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. తన ఏజ్ దగ్గర 140 years అని చెప్తాడు. వివికి డౌట్ వస్తుంది, మీరు ఆమెని కాంటాక్ట్ చేయలేకపోతే మీ కంట్రీలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా లేదా ఇంజురీ జరిగినా ఏం చేస్తారో అని అడుగుతుంది. దానికి డాల్టన్, తనకి రావాలి అనిపించినప్పుడు ఆ కొండపై నుండి కిందకు వస్తుంది. పేషెంట్స్ కోసం వెతికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డబ్బులు కాకుండా తనకేం నచ్చితే అది తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్తాడు. దానికి లూఫీ, అయితే తనకు పైరట్ అనమాట అని అంటాడు. అండ్ వివికి డౌట్ వస్తుంది, తన ఏజ్ 140 కాబట్టి తన కొండ మీదకి ఎలా ఎక్కుతోంది అండ్ ఎలా దిగుతోంది అని. దానికి డాల్టన్, తను రాత్రిపూట స్నో స్లేస్ ని యూజ్ చేసి గాల్లో నుండి కిందకి రావడం చాలా మంది చూసి తనకి విచ్ అని పేరు పెట్టారని అండ్ తనతో పాటు ఒక విచిత్రమైన క్రియేచర్ తిరుగుతోందని డాల్టన్ మనోళ్ళకి చెప్తాడు. సో ఇప్పుడు స్ట్రా హ్యాట్స్ కి డాక్టర్ కిందకు వచ్చేదాకా వెయిట్ చేయడం తప్ప వేరే దారి లేదని డాల్టన్ చెప్తాడు. సో లూఫీ నామి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి, డాక్టర్ మన దగ్గరికి రావడానికి ఛాన్స్ లేదు, మనమే కొండ మీదకి ఎక్కుదామా అని అడుగుతాడు. వివి అండ్ సాంజీ లూఫీని తిడతారు. నామి కండిషన్ బాలేదు అండ్ తనని మోసుకుంటూ అంత పెద్ద కొండ ఎక్కడం పాసిబుల్ కాదని. లూఫీ ఏమో నేను ఖచ్చితంగా ఎక్కగలను అనే మాట్లాడతాడు. వివి, సాంజీ అండ్ ఉసోప్ అయితే నామి ఇప్పుడు నార్మల్ పరిస్థితుల్లో లేదు, తనకి ఖచ్చితంగా ఏమైనా జరగచ్చు అని లూఫీకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలోనే నామి లేచి, లూఫీ తీసుకెళ్తా అంటున్నాడు కదా, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తుంది. సో ఇంకా నామినే రెడీ అయిపోయేసరికి వివి వాళ్ళు ఒప్పుకోవడం తప్ప ఏం చేయలేకపోతారు. సో నామిని పైకి తీసుకెళ్లడానికి లూఫీ వాళ్ళతో సాంజీ కూడా వస్తానని చెప్తాడు. లూఫీ నామిని తన భుజం మీదకి ఎత్తుకొని సాంజీతో పాటు కొండపైకి బయలుదేరడానికి రెడీ అయిపోతాడు. కానీ వీళ్ళు బయలుదేరే ముందు డాల్టన్, మీరు పైకి వెళ్తానంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఆపను, కానీ మీరు వెళ్లే దారిలో చాలా లాపిన్స్ ఉంటాయి, అవి కార్నివోరస్ ర్యాబిట్స్ అన్నమాట, అవి గనుక మీకు ఎదురైతే మీరు బ్రతికి బట్టగట్టడానికి ఛాన్సే ఉండదని లూఫీ వాళ్ళకి చెప్తాడు. దానికి సాంజీ, అవి గనుక అడ్డం వస్తే నేను వాటిని చూసుకుంటానని చెప్తాడు. సో సాంజీ అండ్ లూఫీ పరిగెట్టుకుంటూ కొండవైపు బయలుదేరతారు. అండ్ వాళ్ళని చూసుకుంటూ ఉసోప్ అండ్ వివి ఇంటి లోపలికి కూడా వెళ్లకుండా అక్కడే నిల్చొని చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండడం చూసి డాల్టన్ కూడా వాళ్ళ ముందర కూర్చుంటాడనమాట. ఆ తర్వాత ఆ కంట్రీకి ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందో వివి వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ కొన్ని నెలలకు ముందు ఆ కంట్రీలోకి కొంతమంది పైరేట్స్ ఎంటర్ అయి ఉంటారు. ఆ పైరేట్ క్రూలో ఓన్లీ 5 members మాత్రమే ఉంటారు. కానీ వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల ఈజీగా ఆ కంట్రీ మొత్తాన్ని ఆ 5 మంది డెస్ట్రాయ్ చేసి పారేస్తారు. అండ్ వాళ్ళ కెప్టెన్ పేరు బ్లాక్ బియర్డ్ అనమాట. అందుకనే ఆ కంట్రీ ప్రజలు పైరేట్స్ అంటే భయపడి ఉంటారు. డాల్టన్ ఎందుకో తెలియదు గానీ మా కంట్రీ డెస్ట్రాయ్ అవ్వడం ఒకందుకు మంచిదే అని చెప్తాడు. ఎందుకంటే ఆ పైరేట్స్ అటాక్ చేయకముందు ఆ కంట్రీని డ్రమ్ కింగ్డమ్ అని పిలిచేవాళ్ళు. అండ్ ఈ కంట్రీకి రాజుగా వాపోల్ అనే ఒక దరిద్రుడు ఉండేవాడని డాల్టన్ వివి అండ్ ఉసోప్ కి చెప్తాడు. వాపోల్ పేరు విని మనోళ్ళు ఇద్దరు షాక్ అవుతారు. వివి అండ్ ఉసోప్ అలా షాక్ అయ్యేసరికి మీకు వాపోల్ ఎలా తెలుసు అని డాల్టన్ వాళ్ళిద్దరిని అడుగుతాడు. సో వాళ్ళిద్దరూ స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఐరాన్ లోకి రాకముందు జరిగిందంతా చెప్తారు. తనకు పైరేట్ గా మారి ఇలా షిప్ లో సముద్రంలో తిరుగుతూ ఉన్నాడని తెలుసుకుని డాల్టన్ చాలా కోప్పడతాడు. అప్పుడు వివి, వాపోల్ ఈ కంట్రీకి కింగ్ లా ఉండేవాడని చెప్పావు కదా, పైరేట్స్ అటాక్ చేసిన తర్వాత కూడా తను ఎలా బతుకున్నాడు అని అడుగుతుంది. దానికి డాల్టన్, పైరేట్స్ అటాక్ చేశారని తెలిసినప్పటికీ తన కంట్రీలో ఉన్న జనాల్ని పట్టించుకోకుండా తను పారిపోయాడు అని చెప్తాడు. వివికి చాలా కోపం వస్తుంది. తన కంట్రీలో ఉన్న జనాల్ని వదిలేసి పారిపోయే రాజు వాడు అసలు రాజేనా అని అడుగుతుంది. దానికే డాల్టన్ పైరేట్స్ రావడం మంచిదైంది అని చెప్తాడనమాట. ఎందుకంటే ఆ కంట్రీలో ఉన్న వాళ్ళు పైరేట్స్ వల్ల చూసిన టార్చర్ కంటే వాపోల్ వల్ల చూసిన టార్చర్ ఎక్కువ. సో వాడు వెళ్ళిపోయాడు కాబట్టి సో వీళ్ళు మళ్ళీ కంట్రీని రీబిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇంకో పక్క లూఫీ అండ్ సాంజీ కొండపైకి వెళ్తూ ఉంటే డాల్టన్ వార్న్ చేసినట్టుగానే వాళ్ళకి లాపిన్స్ కనిపిస్తాయి. డాల్టన్ లాపిన్స్ అంటే ర్యాబిట్స్ అని చెప్తాడు. సో మనం కాన్ఫిడెంట్ గా అవి చాలా చిన్నగా ఉంటాయి అనుకుంటాం, కానీ లిటరల్ గా అవి ఒక పోలార్ బేర్ సైజ్ లో ఉంటాయి. కట్ చేస్తే పోలార్ బేర్ సైజ్ లో ఉండే ఒక ఆమె డాల్టన్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఇప్పటిదాకా డాక్టర్ కురేహా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, తను పక్కనే ఉన్న విలేజ్ లో ఉందంట అని చెప్తుంది. తను చెప్పింది విని డాల్టన్ తో సహా అందరూ షాక్ అవుతారు. యాక్చువల్లీ డాక్టర్ కురేహా పక్కనే ఉన్న కోకోవేడ్ విలేజ్ కి వచ్చి ఉంటుంది. ఆ విలేజ్ లో ఉన్న ఒక రెస్టారెంట్ లో ఒక అబ్బాయి కారణం లేకుండా ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే కస్టమర్స్ కి ప్రాబ్లం అవుతుంది, నేను నిన్ను రెస్టారెంట్ బయటికి తరిమేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ అబ్బాయి ఏడుపు విన్న డాక్టర్ కురేహా తనకి ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంటుందని ఆ రెస్టారెంట్ డోర్స్ ని తోసుకొని మరీ లోపలికి వెళ్తుంది. తను డాల్టన్ చెప్పినట్టుగానే 140 years ముసలావిడ, కానీ తనను ఎవరైనా ముసలామా అని పిలిస్తే తనకు అసలు నచ్చదు. తనతో పాటే ఒక
రెయిన్డీర్ కూడా ఉంటుంది. అండ్ దాని పేరు టోనీ చాపర్. కురేహా ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్లి డైరెక్ట్ గా ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. తను ట్రీట్మెంట్ చేసే విధానం కొంచెం హార్ష్ గా ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి భయపడి ఏడుస్తాడు. అండ్ తను ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంతే ఫాస్ట్ గా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసేస్తుంది. అండ్ దానికి ఫీజ్ గా కొన్ని గార్బేజ్ బ్యాగ్స్, టాయిలెట్ పేపర్, కొంచెం ఫుడ్ అండ్ రమ్ అండ్ దాంతో పాటు ఆ అబ్బాయి ఫాదర్ దగ్గర ఉన్న 50% మనీ కావాలని అడుగుతుంది. తను అంత ఫాస్ట్ గా ట్రీట్మెంట్ చేసి అన్ని ఐటమ్స్ అడిగేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆ అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా తను కావాలనే ట్రీట్మెంట్ చేసినట్టు యాక్టింగ్ చేసి తన దగ్గర డబ్బులు లాక్కోవడానికి ట్రై చేస్తుందని ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని రెచ్చగొడతారు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కూడా రిటర్న్ లో గొడవ పడతాడనమాట. వాళ్ళందరూ డాక్టర్ కురేహాని అలా తిడుతూ ఉంటే చాపర్ కి కోపం వస్తుంది. కానీ కురేహా ఆగిపోమని చెప్తుంది అనమాట. ఇంతలోనే అప్పటిదాకా ఏడుస్తూ ఉన్న ఆ పిల్లోడు చాలా హ్యాపీగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన వాళ్ళ నాన్న తనకి సారీ చెప్పి తనకి డబ్బులు వేయడానికి ఒప్పుకుంటాడు. కురేహా రెస్టారెంట్ నుండి బయటికి వెళ్లేటప్పుడు చాపర్ కి ఇప్పుడు ఆ అబ్బాయి పొందిన హ్యాపీనెస్ ని నువ్వు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి అని చెప్తుంది. అండ్ వాళ్ళు అక్కడి నుండి బయలుదేరేస్తారు. కట్ చేస్తే స్ట్రా హ్యాట్స్ కోసం వెతుకుతున్న వాపోల్ కి తను తప్పిపోయి వచ్చేసిన డ్రమ్ ఐలాండ్ కనిపిస్తుంది. సో వాపోల్ అండ్ తన మనుషులు తన కింగ్డమ్ అయిన డ్రమ్ ఐలాండ్ వైపు బయలుదేరతారనమాట. ఇంకో పక్క డాల్టన్, ఉసోప్ అండ్ వివి డాక్టర్ కురేహా కోకోవిడ్ లో ఉంది కాబట్టి ఫాస్ట్ గా కోకోవిడ్ కి వెళ్లి తన కోసం లూఫీ అండ్ సాంజీ క్యాజల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారనే విషయం చెప్పి కురేహాని ఫాస్ట్ గా క్యాజల్ దగ్గరికి పంపించాలనుకుంటారు. లూఫీ అండ్ సాంజీ ఎలాగో క్యాజల్ దగ్గరికి వెళ్లిపోయి ఉంటారు. వాళ్ళని తిరిగి తీసుకొని రావడం కంటే కురేహానే వాళ్ళ దగ్గరికి పంపించడం బెటర్ ఆప్షన్ అని ఫాస్ట్ గా కోకోవిడ్ వైపు బయలుదేరతారనమాట. ఇంకో పక్క లూఫీ వాళ్ళ పరిస్థితి ఏమో దారుణంగా ఉంటుంది. పోలార్ బేల్స్ లో ఉండే ఆ లాపిన్స్ లిటరలీ వందల్లో ఉంటాయి. అవి లూఫీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాయన్నమాట. సాంజీ ఏమో వాటిని రిటర్న్ లో ఫైట్ చేయొద్దని చెప్తాడు. ఎందుకంటే ఒకవేళ సాంజీ అండ్ లూఫీ మాత్రమే ఉంటే వాటిని ఈజీగా కొట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు లూఫీ వెనకాల నామి ఉంటుంది. ఒకవేళ కనుక గట్టిగా ఫైట్ చేస్తే ఆ ఇంపాక్ట్ నామి వరకు చేరుకొని తనకేమైనా జరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో సాంజీ లూఫీని తప్పించుకోమని చెప్తాడు. అండ్ వాటితో ఫైట్ చేయడం కూడా వాళ్ళకి టైం వేస్ట్ కాబట్టి లూఫీని ముందు వెళ్ళమని సాంజీ దారి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాడు. వాళ్ళు ఎంత తప్పించుకోవడానికి ట్రై చేసినా ఆ లాపిన్స్ మాత్రం వీళ్ళను వదలకుండా ఫాలో చేస్తుంటాయి. కట్ చేస్తే వాపోల్ డ్రమ్ ఐలాండ్ లో అడుగు పెట్టేస్తుంటాడు. అండ్ ఆ ప్లేస్ లో గార్డియన్ డ్యూటీ చేసే వాళ్ళందరినీ తను అండ్ తన మనుషులు చాలా దారుణంగా ఇంజూర్ చేస్తుంటారు. అండ్ తన మనుషులకి వచ్చి రాగానే స్ట్రా హ్యాట్ షిప్ కనిపించి ఉంటుంది. మామూలుగా ఆ షిప్ లో అయితే జోరో ఉండాలి. కానీ వీళ్ళు వెతికినప్పుడు జోరో వాళ్ళకి కనిపించాడు అనమాట. సో వాళ్ళు విలేజ్ లోకి వెళ్ళుండొచ్చని తన రాయల్ గార్డ్స్ అయిన చెస్, కురోమారిమోతో కలిపి బిగ్ హార్న్ విలేజ్ వైపు బయలుదేరతారు. ఇంకో పక్క డాల్టన్, వివి అండ్ ఉసోప్ కోకోవిడ్ దగ్గరికి వెళ్లే టైంకి డాక్టర్ కురేషా అక్కడ నుండి వెళ్లిపోయి ఉంటుంది. అక్కడున్న వాళ్ళలో ఒకడు డాక్టర్ కురేషా గెస్టా అనే విలేజ్ దగ్గరికి వెళ్ళినట్టు చెప్తాడు. ఇంతలోనే గార్డ్ డ్యూటీలో ఉండే ఒకడు డాల్టన్ కోసం పరిగెట్టుకుంటూ వచ్చి వాపోల్ డ్రమ్ ఐలాండ్ లో ఎంటర్ అయిన విషయం చెప్తాడు. అండ్ వాళ్ళ మనుషుల్ని చాలా దారుణంగా కొట్టిన విషయం కూడా చెప్తాడు. డాల్టన్ ఆ గార్డ్ మాటలు వినగానే బిగ్ హార్న్ వైపు చాలా ఫాస్ట్ గా బయలుదేరతాడు. అండ్ తను వెళ్లే దారిలో తను నార్మల్ మనిషి నుండి ఒక బుల్లా మారుతాడు. కట్ చేస్తే లూఫీ అండ్ సాంజీ ఆ క్యాజల్ మీదకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఆ లాపిన్స్ వాళ్ళని అటాక్ చేయడం మానేసి వాళ్ళకంటే చాలా పైకి ఎక్కి ఒక్కసారిగా అన్ని లాపిన్స్ పైకి కిందకి ఎగరడం వల్ల ఒక అవలాంచే వాళ్ళ మీదకి రావడం స్టార్ట్ చేస్తుంది. అవలాంచే అంటే ఇది ఒక అల లాంటిది. కానీ ఇందులో వాటర్ ప్లేస్ లో స్నో ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక అది మనుషుల మీద పడితే దాని కిందనే ఇరుక్కుపోయి ఊపిరి ఆడకి చనిపోతారు. సో లూఫీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక వెనక్కి తిరిగి పరిగెడతారు. ఇంకో పక్క వాపోల్ బిగ్ హార్న్ విలేజ్ కి వెళ్లి అక్కడ డిస్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఉంటాడు. తనకి నచ్చినవి తినేస్తూ ఉంటాడు. ఇల్లులు, మిషన్లు ఏది దొరికితే దాన్ని. అప్పుడే తన నైట్స్ లో ఒక్కడైనా కురోమారిమో వాపోల్ దగ్గరకు వచ్చి స్ట్రా హ్యాట్ పైరట్స్ డాక్టర్ కురేషాని వెతుక్కుంటూ క్యాజల్ వైపు వెళ్లారని చెప్తాడు. డాక్టర్ కురేషా వాపోల్ యొక్క క్యాజల్ ని వాడుకుంటోందని తెలిసి స్ట్రా హ్యాట్స్ తో పాటు తనను కూడా చంపేయాలని ఫిక్స్ అవుతాడు. సో లేట్ చేయకుండా క్యాజల్ వైపు వెళ్దాము అనేసరికి డాల్టన్ అక్కడికి వచ్చి వాపోల్ ని ఒకటే దెబ్బకి నరికేస్తాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ ఐలాండ్ లో నుండి బయటికి వెళ్లిపోమని చెప్తాడు. వాపోల్ అలా ఇంజూర్ చేసినందుకు తన నైట్స్ కురోమారిమో అండ్ చెస్ డాల్టన్ తో ఫైట్ కి రెడీ అవుతారు. అండ్ డాల్టన్ చూస్తూ ఉండగానే కొంతమంది డాక్టర్స్ అప్పటికప్పుడు వాపోల్ మీద ఆపరేషన్ చేసి తనని మళ్ళీ నార్మల్ మనిషిని చేస్తారు. వీళ్ళ పేరు MD-20 అనమాట. ఒకప్పుడు డ్రమ్ ఐలాండ్ లో చాలా మంది డాక్టర్స్ ఉండేవాళ్ళు. కానీ వాపోల్ తనకి నచ్చిన 20 మంది డాక్టర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళతో ఎక్స్పెరిమెంట్స్ చేయించుకుంటూ కంట్రీలో ఉన్న మిగతా డాక్టర్స్ అందరినీ బయటికి తరిమేసి ఉంటాడు. కంట్రీలో ఉన్న మెయిన్ డాక్టర్స్ అందరూ తన కంట్రోల్లో ఉండడం వల్ల ఆ కంట్రీలో ఉన్న జనాలకి వేరే దారి లేక
వాపోల్ కి బానిసల్లా బ్రతికేవాళ్ళు. డాల్టన్ కూడా వాపోల్ వాళ్ళ నాన్న మీద ఉన్న గౌరవంతో వాపోల్ జనరల్స్ లో ఒకటిగా బ్రతికేవాడు. వాపోల్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత డాల్టన్ వీళ్ళకి అగైన్స్ట్ గా మారుంటాడనమాట. డాల్టన్ వాపోల్ చేసినవన్నీ తనకి గుర్తు చేసి ఐలాండ్ లో నుండి బయటికి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ వాపోల్ వినకుండా డాల్టన్ మీద తన ఆర్మీతో అటాక్ చేయిస్తాడు. డాల్టన్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి ఆ ఆర్మీలో ఉన్న సోల్జర్స్ అందరినీ పడుకోబెడతాడనమాట. యాక్చువల్లీ డాల్టన్ ఒక డెవిల్ ఫ్రూట్ యూజర్. తను తిన్న డెవిల్ ఫ్రూట్ ఒక జోన్ టైప్ డెవిల్ ఫ్రూట్ అనమాట. ఆ డెవిల్ ఫ్రూట్ తిన్న వాళ్ళు ఏదైనా ఒక అనిమల్ లా మారగలుగుతారు. డాల్టన్ ని ఇలా డైరెక్ట్ గా ఆపడం కుదరదని జస్ట్ డాల్టన్ చూస్తూ ఉండంగా వాపోల్ ని చంపడానికి వస్తున్న ఆ ఊరి జనాల మీద ఆరోస్ తో అటాక్ చేస్తాడు. ఆ జనాల్ని కాపాడడానికి ఆ ఆరోస్ ని డాల్టన్ తగిలించుకొని అలాగే పడిపోతాడనమాట. డాల్టన్ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ తనకి జాలి ఎక్కువ కాబట్టి దాన్ని యూజ్ చేసుకునే డాల్టన్ ని చంపడానికి ట్రై చేస్తారు. డాల్టన్ అలా కింద పడిపోతాడో లేడో భూమి అంతా షేక్ అవడం స్టార్ట్ అవుతుంది. దానికి రీజన్ ఆ లాపిన్స్ క్రియేట్ చేసిన అవలాంచే. ఆ కొండ కింద ఉన్న జనాలందరూ అవలాంచే వస్తే మొత్తం డిస్ట్రాయ్ అవుతుందని సేఫ్ ప్లేస్ కి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. లూఫీ అండ్ సాంజీ ఏమో పరిగెట్టుకుంటూ ఆ అవలాంచే నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అది చాలా ఫాస్ట్ గా ఉండడం వల్ల వాళ్ళు అవలాంచోలోనే ఇరుక్కుపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కానీ అక్కడున్న ట్రీస్ లో ఒకటి విరిగిపోవడం వల్ల లూఫీ ఆ చెట్టుని స్లైడ్ లా యూజ్ చేసి తప్పించుకుంటూ ఉంటారు. లూఫీ అండ్ సాంజీనే కాదు లాపిన్స్ కూడా ఆ చెట్లని స్లైడ్స్ లా యూజ్ చేసి లూఫీ అండ్ సాంజీని చంపడానికి వాళ్ళ వెనకాలే వస్తారు. లూఫీ అండ్ సాంజీ వెళ్లే దారిలో వాళ్ళకు ఒక రాయి అడ్డం పడుతుంది. లూఫీ అండ్ నామికి అది తగలకుండా సాంజీ తన బాడీని అడ్డంగా పెడతాడు. దానివల్ల తన బాడీ కంప్లీట్ గా ఇంజూర్ అవుతుంది. సాంజీ వెళ్లి ఒక లాపిన్ కి తగులుకోవడం వల్ల కంటిన్యూస్ గా దాని వెనకాల ఉన్న లాపిన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి పడిపోతాయి. సాంజీతో పాటు ఈ లాపిన్స్ కూడా దొల్లుకుంటూ కొండ కిందకి వెళ్లిపోతారు. ఆ అవలాంచే వాపోల్ ఉన్న ఊరి వైపు వస్తూ ఉండడం చూసి తన సోల్జర్స్ ని అక్కడే వదిలేసి తన జనరల్స్ తో వైట్ వాకీ అనే యానిమల్ మీద తప్పించుకుంటాడు. తన డాక్టర్స్ ని కూడా అక్కడే వదిలేస్తాడనమాట. గెస్టా వైపు వెళ్లిన వివి అండ్ ఉసోప్ కూడా అవలాంచే వల్ల ఇబ్బంది పడతారు. ఆ అవలాంచే కిందున్న ఊర్లన్నిటిని కప్పేస్తుంది. వాపోల్ అండ్ తన జనరల్స్ అయితే తప్పించుకుంటారు. ఆ కొండపైకి వెళ్ళింది స్ట్రా హ్యాట్సే కాబట్టి ఈ అవలాంచే రావడానికి కూడా కారణం స్ట్రా హ్యాట్సే అనుకుని వాళ్ళు క్యాజిల్ కి చేరుకునే లోపలే వీళ్ళు కూడా పైకెక్కి లూఫీ వాళ్ళని లేపేయాలనుకుంటారు. ఇంకో పక్క లూఫీ ఆ మంచులో కప్పబడిన సాంజీని వెతుక్కొని తనని అండ్ నామిని మోసుకుంటూ ఆ కొండ మీదకు బయలుదేరతాడు. తను వెళ్లే దారిలో ఒక చిన్న లాపిన్ వాళ్ళమ్మ మంచులో కూరుకుపోయిందని ఏడుస్తూ ఉంటుంది. లూఫీ తనని ఒక్క చేత్తో బయటికి తీస్తాడు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్లేసరికి ఆ క్యాజల్ ఉన్న కొండ దగ్గరికి చేరుకుంటాడు. వాళ్ళిద్దరిని మోసుకుంటూనే ఆ కొండపైకి తీసుకెళ్లాలని లూఫీ ఫిక్స్ అవుతాడు. లూఫీ అలా అనుకుంటాడో లేదో తనని వెతుక్కుంటూ వాపోల్ అండ్ తన జనరల్స్ తో కలిపి అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళు లూఫీని ఏం మాట్లాడుతున్నా అస్సలు పట్టించుకోకుండా ముందరికి వెళ్ళిపోతూ ఉంటాడు. లూఫీ అలా పట్టించుకోకపోవడం చూసి వాపోల్ కి కోపం వచ్చి తన జనరల్స్ ని లూఫీ మీద అటాక్ చేయమని చెప్తాడు. ఫైట్ చేస్తే నామికి ప్రాబ్లం కాబట్టి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటూ లూఫీ ముందరికి వెళ్తూ ఉంటాడు. ఇక లూఫీ పని అయిపోయింది. తనని కొండ మీదకి వీళ్ళు ఎక్కనియరో అనుకునే టైంలో వాపోల్ యొక్క జనరల్స్ తో లాపిన్స్ ఫైట్ చేస్తాయి. లూఫీ ఇంతకు ముందే ఒక లాపిన్ మదర్ కి హెల్ప్ చేశాడు కాబట్టి అవి కృతజ్ఞతతో లూఫీకి హెల్ప్ చేద్దామని డిసైడ్ అవుతాయి అండ్ రిటర్న్ లో వాపోల్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాయి అనమాట. ఒక పక్క చాలా చలిగా ఉంటుంది. ఇంకో పక్క చాలా ఎత్తుగా ఉన్న ఒక కొండను ఎక్కాలి. నామిని అండ్ సాంజీని ఎలాగోలా సేవ్ చేసుకోవాలని నామిని నడుముకి కట్టుకొని సాంజీ షర్ట్ ని తన నోట్లో పెట్టుకొని తన బేర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ తో ఎంత గాలి వస్తున్నా పైకి ఎక్కుతూ ఉంటాడు. ఎక్కుతూ సాంజీ కూడా ఒకసారి కింద పడిపోతాడు. కానీ లూఫీ మళ్ళీ కాపాడి పైకి లాగుతాడనమాట. లూఫీ ఇద్దరిని ఒకటేసారి మోస్తూ ఉండడం వల్ల వాళ్ళ వెయిట్ కి లూఫీ గోర్లు చీలిపోతూ ఉంటాయి. అయినా కూడా తన ఫ్రెండ్స్ ని కాపాడుకోవడానికి లూఫీ ఆ నొప్పినంతా భరిస్తాడు అండ్ చాలా కష్టపడి లూఫీ మొత్తానికి నామి అండ్ సాంజీని కొండపైన ఉన్న క్యాజల్ ముందుకు తీసుకెళ్లిపోతాడు. కానీ లూఫీ టైం బాగుండదు. తను ఎక్కడి వరకు అయితే తీసుకొచ్చాడో అది జస్ట్ మంచుతో కవర్ అయి ఉండడం వల్ల ఆ ప్లేస్ కట్ అయ్యి తను కింద పడిపోబోతాడు. కానీ ఈలోపే ఒక మోన్స్టర్ లా కనిపించే మనిషి లూఫీని పట్టుకుంటాడు. ఇంకో పక్క వాపోల్ ఆ లాపిన్స్ అన్నిటిని తన జనరల్స్ తో కలిపి దారుణంగా ఇంజూర్ చేస్తాడు. వాటిని ఓడించిన తర్వాత డైరెక్ట్ గా క్యాజల్ వైపు బయలుదేరతాడు. ఇంతకీ లూఫీని సేవ్ చేసిన మిస్టీరియస్ మోన్స్టర్ ఎవరు? వాపోల్ ఆ క్యాజల్ పైకి వస్తే ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. అండ్ ఇప్పటితో 138 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ తో డ్రమ్ ఐలాండ్ ఆర్క్ కంప్లీట్ అవుతుంది. ఆ వీడియో థర్స్డే రిలీజ్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.